నా పేరు బైన్ల కుమార్. నేను సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి, టెలికాం బోర్డు మెంబర్ని. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గురుకుల కార్యదర్శిగా నియమితులైన అలుగు వర్షిణి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ నిర్ణయాల వల్ల నా దళిత బిడ్డలందరూ కూడా జీవితాలు కింద మీద అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సిఓఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, జియో నంబర్ 78/2006 అప్పుడు ఉన్నటువంటి వైఎస్ గారు ఈ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది. అందులో సిఓఈ సెంటర్స్ 4 వచ్చాయి. ఆ 4లో 2 ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది, 2 తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఆ 2లో ఒకటి గౌల్దొడ్డి హైదరాబాద్లో ఉంది, మరోటి కరీంనగర్లో ఉంది. కాబట్టి ఈ యొక్క సిఓఈ సెంటర్స్ వల్ల ఎంతో మంది దళిత బిడ్డల జీవితాలు బాగుపడతా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను మాత్రమే, ఈ దళితుల బిడ్డలను మాత్రమే అక్కడ పెట్టి గురుకులలో చదివించడం జరుగుతూ ఉంది. వాళ్లకు కావలసినటువంటి ఈ యొక్క కాంపిటీషన్కు సంబంధించి కాంపిటీషన్కు సంబంధించిన కోచింగ్ ఇచ్చి వాళ్ళను అందులో ఉత్తీర్ణులను చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారానే, ఈ సిఓఈ సెంటర్స్ ద్వారానే గతంలో చూసిన మనం హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ లో తీసుకుంటే 200 నుంచి 250 సెంటర్లు, నారాయణ, శ్రీ చైతన్య, శ్రీవేద లాంటి కాలేజీలు ఎడ్యుకేషన్ సెంటర్లను పెట్టి వాళ్ళ కోచింగ్ లక్షల రూపాయలు తీసుకొని కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ వాళ్ళకు ర్యాంకులు రావట్లేదు. కాబట్టి ఆ వచ్చిన ర్యాంకు ఏదో 1, 2 ఆ కాలేజీకి వస్తే ఆ ర్యాంకులను మాదే నెంబర్ 1 చెప్పుకుంటున్నారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా ర్యాంకులు రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరుపేదలైన దళిత బిడ్డలు కష్టపడి ఈ సిఓఈ సెంటర్ల ద్వారా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఎంబీబీఎస్కి కావచ్చు, ఇలాంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి కోచింగ్ ఇచ్చి అందులో ఉత్తీర్ణులు అవుతా ఉన్నారు. అలాంటి ఉత్తీర్ణులు కావడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి ఈ సిఓఈ సెంటర్లను తీసేయాలని చెప్పి ఆలోచన చేయడం ఈ వర్షిణి గారికి మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకటే గమనించాలి, ప్రతి ఒక్కరు ప్రైవేట్ కాలేజీలకు, ఎడ్యుకేషన్ సెంటర్లకు ధీటుగా ఏ మాత్రం తక్కువ కాకుండా దళిత బిడ్డలకు ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని అందించినటువంటి అప్పటి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క జీవోను తీసేయాలని చెప్పి, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ యొక్క అలుగు వర్షిణి గారు ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దళిత బిడ్డలకి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు నూతనంగా కూడా కొన్ని కాలేజీలు రావడం జరిగింది. రాయ్కోడ్ ప్లస్ కొండాపూర్, హత్నూరా, జైరాబాద్, సింగూర్ లాంటి సెంటర్లు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాయ్కోడ్లో బైపీసీ సెంటర్, హత్నూరాలో కొన్ని సెంటర్స్ రావడం జరిగింది, జైరాబాద్లో ఎంపీసీ ప్లస్ బైపీసీ, అదేవిధంగా కోహిర్లో కూడా ఏఎన్టీ కోర్స్ రావడం జరిగింది. కాబట్టి దళితుల విద్యార్థులు బయట చదువుకోలేరు కాబట్టి, లక్షల రూపాయలు పెట్టి చదివే స్థాయి ఉండదు కాబట్టి, ఇలాంటి గురుకులలోనే వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సిఓఈ సెంటర్లను మాత్రం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం.